సృష్టి మొత్తం అల్లకల్లోలమైంది. ధర్మం తలవంచింది. అధర్మం అట్టహాసం చేసింది. దేవుళ్ళే దిక్కుతోచక ప్రాణ భయంతో పారిపోతున్నారు. అంతటి శక్తివంతుడైన మహిషాసురుడిని ఎదిరించే మొనగాడే లేడా అని విశ్వం మొత్తం అల్లాడిపోతున్న సమయం అది. సరిగ్గా అప్పుడే ముక్కోటి దేవతల క్రోధం, ఆవేశం, తేజస్సు అంతా ఒక్కటై హిమవంతుడి కొండల్లో ఒక అఖండ కాంతి పుంజంలా ఉద్భవించింది. ఆ కాంతే లోకాలని ఏలే ఆ పరాశక్తి మహిషాసురమర్దిని. 18 చేతుల్లో దేవతల ఆయుధాలన్నీ పట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని ఆమె రణరంగంలోకి అడుగుపెడుతుంటే భూమి కంపించింది, సముద్రాలు ఘోషించాయి. కాని మిత్రమా, ఈ కథ మనకి ఏం చెబుతోంది? ఈ రోజు నీ జీవితంలో కూడా సమస్యలు నిన్ను అలానే చుట్టుముట్టాయా? చుట్టూ ఉన్నవాళ్లు నిన్ను చూసి నవ్వుతున్నారా? నీ వల్ల కాదు అని నిన్ను తక్కువ అంచనా వేస్తున్నారా? అయితే విను, నీ కథ ఇక్కడితో అయిపోలేదు. నీలోనే ఆ పరాశక్తి దాగి ఉంది. మహిషాసురమర్దిని దేవి ఊరికే రణరంగానికి రాలేదు. ఆమె చేతిలో శివుడిచ్చిన త్రిశూలం ఉంది, విష్ణువు ఇచ్చిన చక్రం ఉంది, ఇంద్రుడిచ్చిన వజ్రాయుధం ఉంది. ప్రతి దేవత తమలోని అత్యుత్తమ శక్తిని అమ్మవారికి ఆయుధంగా ఇచ్చారు. దీని అంతరార్థం ఏంటో తెలుసా? నీకు ఒక పెద్ద కష్టం వచ్చినప్పుడు నువ్వు కూడా నీలోని శక్తులన్నింటినీ బయటకు తీయాలి. నీకు వచ్చిన అవమానాన్ని తీవ్రమైన కసిగా మార్చుకో. నిన్ను వదిలేసి వెళ్లినవారిని చూసి ఏడవడం మానేసి నీ ఆత్మగౌరవాన్ని ఆయుధంగా మార్చుకో. లోకం నిన్ను బలహీనుడిగా చూడొచ్చు, కాని నీ లోపల ఒక అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. కష్టపడే తత్వం ఉంది. ఎంత దెబ్బతిన్నా మళ్లీ లేవగల గుండె ధైర్యం ఉంది. వీటన్నింటినీ ఏకం చెయ్యి. నీలోని ఆయుధాలన్నింటికీ పదును పెట్టు. అప్పుడు నీ ముందు ఏ సమస్య నిలబడలేదు. యుద్ధ రంగంలో మహిషాసురుడు సాదాసీదాగా పోరాడలేదు. వాడు రకరకాల మాయలు చేశాడు. రూపాలు మార్చాడు. ఒకసారి దున్నపోతులా వచ్చాడు, ఒకసారి సింహమయ్యాడు, మరోసారి ఏనుగై విరుచుకుపడ్డాడు. వాడు రూపం మార్చిన ప్రతిసారీ యుద్ధం మరింత కఠినంగా మారింది. నీ జీవితం కూడా ఇంతే. కష్టాలు ఎప్పుడూ ఒకేలా రావు. ఈ రోజు ఆర్థిక ఇబ్బందుల రూపంలో వస్తే రేపు నమ్ముకున్నవాళ్ల నమ్మకద్రోహం రూపంలో వస్తాయి. ఇంకో రోజు కెరీర్లో అపజయం రూపంలో ఎదురవుతాయి. రూపాలు మారుతూ నిన్ను మానసికంగా కృంగదీయాలని చూస్తాయి. కాని ఆ రోజు అమ్మవారు రాక్షసుడు రూపం మారుస్తున్నాడని భయపడి వెనకడుగు వేసిందా? లేదు. వాడు ఏ రూపంలో వస్తే ఆ రూపంలో వాడిని చీల్చి చెండాడింది. మరింత రౌద్రంతో వాడి గుండెల్లోకి త్రిశూలాన్ని దించింది. నువ్వు కూడా అంతే. సమస్య ఏ రూపంలో వచ్చినా సరే భయపడటం మానేసి దాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించు. సమస్యల కంటే నీ పట్టుదల పెద్దదైనప్పుడు విజయం నీ కాళ్ల దగ్గరకు వచ్చి తీరుతుంది. 9 రాత్రులు ఘోరమైన యుద్ధం తర్వాత 10వ రోజు అమ్మవారు ఆ మహిషాసురుడి తల నరికి విజయకేతనం ఎగరేసింది. అందుకే ఆమె మహిషాసురమర్దిని అయింది. లోకానికి దసరా పండుగను ఇచ్చింది. ఈ రోజుతో నీలోని నెగిటివిటీకి, నీలోని భయానికి, నీలోని బద్ధకానికి ముగింపు పలకాలి. నీ కష్టాలనే రాక్షసుడిని అంతమొందించే మహిషాసురమర్దినివి నువ్వే కావాలి. ఏడుస్తూ కూర్చోవడానికి నువ్వు ఇక్కడికి రాలేదు. చరిత్ర సృష్టించడానికి వచ్చావు. లే, అడుగు ముందుకు వేయి. నీ వెనుక ఆ జగన్మాత ఆశీస్సులు ఉన్నాయి. నీ లోపల పరాశక్తి ఉంది. విజయం నీదే. లోకం నీ వైపే చూస్తోంది. జై మహిషాసురమర్దిని. జై జగన్మాత.